మూవీలో వచ్చే ట్విస్టులు చూసి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ మూవీ విషయానికి వస్తే కనుక ట్విస్టుల్లోనే మూవీ ఉంటుందన్నమాట. అందులోనూ క్లైమాక్స్ విషయానికి వస్తే మాత్రం చక్కగా వెళ్ళిపోతున్న జీవితంలో సడన్గా బండరాయి పడ్డట్టయితే ఉంటుందన్నమాట. ఈ మూవీలో మనం స్టోరీ అంతా కూడా పోలీసుల చుట్టూ, లేదు అంటే కనుక ఇన్వెస్టిగేటర్ అంటే జర్నలిస్ట్గా ఉంటారనమాట. ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అయితే ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్తాను అనే టైప్లో నడుపుతూ ఉంటాడు ఒక అతను. వీళ్ళ చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. పాపం అనవసరంగా అపర్ణ బాలమురళి గారు బలైపోతున్నారు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేసినప్పుడు మాత్రం వీళ్ళందరినీ ఆడుకుంటుందే ఆవిడ అనే టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ట్విస్ట్ అయితే మాత్రం. అలాగే కొన్ని సీన్స్ మనకి నెక్స్ట్ ఏమవుతుంది అన్న టెన్షన్ పుట్టించేలా ఉంటాయి. కొన్ని సీన్స్ మాత్రం కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే అని అయితే చెప్పచ్చు. మంచి ఎంగేజింగ్ సీన్స్ అవన్నీ ఉండేలా చూసుకున్నారు. అలాగే ఇక అపర్ణ బాలమురళి గారు కానీ, సంపత్ గారు కానీ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. అలాగే ఒక అమ్మాయి తలుచుకుంటే ఎంత దూరం వెళ్ళగలదు అనే టైప్లో కూడా ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. నిజంగా కొన్ని విషయాలకి చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ని కూడా ఎలా డీల్ చేయొచ్చు అనేలా అపర్ణ బాలమురళి గారి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారని చెప్పొచ్చు. బాగుంది ఓవరాల్గా అయితే మాత్రం మూవీ. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. కొంతమంది మిరాజ్ అంటున్నారు, కొంతమంది మిరేజ్ అంటున్నారు. కానీ ఓవరాల్గా అయితే ఇది సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.